ఓపెన్గా చెప్పండి, పేరు మొహమాటం దేనికి ఇందులో అని నాకు తెలిసింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన హోటళ్ళు పెట్టుకుంటాడా లేకపోతే ఇంకో బిజినెస్ చేస్తాను మాకు అనవసరం సార్. నీ దాంట్లో అయితే ఇలా చేస్తామని అడుగుతున్నాను నేను. అన్నీ వస్తాయి సార్ మీకు. నెక్స్ట్ మీకు 15 days నెలకు ప్రెస్ మీట్ ఇస్తాను. మొత్తం విత్ ఆధార్ ఇప్పుడు వచ్చింది కదా, ఇవన్నీ కూడా మేము ఇప్పుడు చూడు ఎంప్లాయీ లిస్ట్ ఎలా వచ్చింది, నేము, వాళ్ళ డిజిగ్నేషను, ఏ డిపార్ట్మెంటు, వాళ్ళ కోడు, డేట్ ఆఫ్ అపాయింట్మెంటు, ఎవరు రెఫరెన్స్ ద్వారా వచ్చారు, వెదర్ దేవ వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఉందా లేదా, లేదు, వాళ్ళ జీతం ఎంత, మొత్తం తయారు చేశాం కదా విత్ ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. రేపు నేను చెప్పినవి కూడా సైఫనింగ్ అయిందా, మనీ లాండరింగ్ అయిందా, మొత్తం కూడా విత్ ఆల్ స్కామ్స్ కూడా ఇస్తాం కదా ఈ సంస్థలో. ఎంత స్కామ్స్ కాకపోతే 2160 కోట్ల అప్పుకి వెళ్తుందండి ఇది. ఆల్రెడీ మళ్ళీ ఈక్విటీ డబ్బులు వచ్చినాయి, 2160 కోట్ల అప్పులు పెట్టున్నారు, మళ్ళీ ఆల్రెడీ పేమెంట్ చేస్తున్నారు. పోనీ వర్కులు కనపడుతున్నాయంటే కళ్ళ ముందు దివాలా తీసింది. ఏం మొహమాటం ఏముంది ఇందులో? సైఫనింగ్ చేసుంటారు. చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? మీ ఉద్యోగం ఎంత, మీ జీతం ఎంత, మీకు ఆస్తులు ఎంత, దీనికి ముందే ఎంత ఆస్తులు, దాని తర్వాత ఆస్తులు ఎంత, బినామీ పేరుతో ఉంటే తెలియదా? ఓ పద్ధతిగా ఆర్గనైజేషన్ నడపాలి. ప్రభుత్వ రంగ సంస్థ కదా, నీ ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదని చెప్పేసి చేతులు కలిపేసి అధికారులు ఆ రోజున ఎమ్మెల్యేలు ఎంపీలు చేతులు కలిపి నడుపుతూ ఇట్లా తయారవుతాయి ఏ ఆర్గనైజేషన్ అయినా సరే. ఎమ్మెల్యేలు ఎంపీలు అంతే అందరూ. ఇప్పుడు అడుగుతున్నారు, మమ్మల్ని కూడా అడుగుతున్నారు కదా. వాళ్ళని అడిగినట్టే ఆ రోజు ఆ ప్రభుత్వం అడిగినట్టు ఇప్పుడు మా ప్రభుత్వం కూడా మమ్మల్ని అడుగుతారు. అడగడానికి నేను తప్పు పట్టను. మేము ప్రాసెస్ చేసేటప్పుడు ప్రాపర్గా చేయాలంటాను. అది నా ఉద్దేశం. ఎస్, ఎగ్జాక్ట్లీ. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళందరూ, ఆ పార్టీ అఫిలియేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు. నేనేమన్నంటే హరిగారు, అది కూడా నేను తప్పు పట్టట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకు మేము వ్యతిరేకము, వాళ్ళని తీసేయాలని నా ఉద్దేశం కాదు. తీసుకోవడానికి నేను తప్పు పట్టట్లేదు. ప్రాసెస్ ఫాలో అయిన అంటున్నాను నేను. అనేది వచ్చిన అతని చేత పని చేయించండి అంటున్నాను. స్కిల్ డెవలప్ చేయించండి. తనకు ఉపయోగపడుతుంది, సంస్థకు ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు నడు రోడ్డున పడ్డారు, అడిగి నడు రోడ్డున పడ్డారు. మరి ఎవరు తప్పు? వాళ్ళు నిజంగా ఇది మంచి బ్రహ్మాండమైన సంస్థ, వాళ్ళు చేరే విధానం ఎట్లా చేరినా కూడా దీనిలో పర్ఫెక్ట్గా ఇచ్చిన వర్క్ నేర్చుకున్నా కూడా మేము 30 ఏళ్ళు వస్తుంటే ఈరోజు బయటికి పోతే 50 ఏళ్ళు వస్తుంది. వాళ్ళకి రోడ్డున పడాల్సిన అవసరం కూడా ఉండదు నిజంగా వాళ్ళు వర్క్ నేర్చుకుంటే. మరి వర్క్ నేర్చుకోకపోతే వాళ్ళ తప్పు, తీసుకోవడం వీళ్ళ తప్పు అంటాను. ఇంకెక్కడ రోడ్డున పడతారు? జెన్యున్ ఎంప్లాయ్ అయితే రోడ్డున పడ్డు, వర్క్ నేర్చుకుంటే 5 ఏళ్ళ తర్వాత ఏంటి సార్ రోడ్డున పడేది? ఇంకా నేర్చుకుంటే రోడ్డున పడరు. సోషల్ మీడియాలో పోస్టులు పెడతలే, దాంట్లో బతుకు జరిగే ఉంటుంది. చూస్తే అవసరాలను బట్టి ఇప్పుడు వీళ్ళని తీసాం కాబట్టి 400 ఫిల్ చేయము, వాళ్ళ 400 వైసీపీ వాళ్ళని తీసిన కాబట్టి 400 టీడీపీ వాళ్ళని పెట్టాలని రూల్ కాదు అది. అవసరం మేరకే తీసుకుంటాము. అవసరం మేరకు ఇప్పుడు బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం. ఇంతకుముందు మనం చెప్పాం కదా, మొత్తం కంప్లీట్గా రివైవల్ చేస్తున్నాం ఆర్గనైజేషన్ని. రివైవల్ చేస్తూ ఎక్స్పాన్షన్కి వెళ్ళే అందులో భాగంగా అవసరమైన మేరకు తీసుకుంటాం. కానీ కేవలం ఉద్యోగాలకు ఇవ్వడం కోసం మాత్రం తీసుకోము. అర్థం కాలే? అన్ని డిపార్ట్మెంట్ సార్, కంపెనీలోనే యాక్సెస్ ఉంటుంది. ఉద్యోగం ఇంకా డిపార్ట్మెంట్ ఏముంది అసలు? మాకేం 100 డిపార్ట్మెంట్ లేవు. మాకున్నది అన్ని గట్టిగా తిప్పి కొడితే 10 డిపార్ట్మెంట్ ఉంటాయి. అంటే వాళ్ళకు 15 రోజులు టైం ఇచ్చినాము. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే డెఫినెట్గా మేము నోటీసులు ఏం చెప్పాము దాని ప్రకారం విల్ డూ దట్ ప్రాసెస్. డ్యూ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మిగతా మేమేమో డైరెక్ట్ కేసు యాక్చువల్గా దట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఫైల్ ఎఫ్ఐఆర్. యాక్చువల్గా చెప్పాలంటే వర్మ గారి విషయంలో కొల్యూజన్ ఉంది, రాంగోపాల్ కొల్యూజన్ ఉంది. అధికారులు కావచ్చు, ఆయన కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, ఈ కుట్రలో భాగంగా కొల్యూడయ్యి ఆ డబ్బులు సైఫరింగ్ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఇంకా ఏదో ఒక 10-15 సినిమాలు ప్లాన్ చేశారంట. ఏది? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వ్యతిరేకంగా వాళ్ళ క్యారెక్టర్ని కించపరుస్తూ ప్రభుత్వ ధనంతో సినిమాలు తీసి కించపరచాలని కూడా ప్లానింగ్లు ఉందంట. అధికారం మారడంతో కుదరలేదు, డబ్బులు చేసిపోయారు. ఇట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఫైల్ ఎఫ్ఐఆర్. కానీ నేను చేయలేదు. ప్రాపర్ టైం ఇచ్చాను, 15 days టైం ఇచ్చాను. కొంతమంది ఉంటున్నారు 1,10,00,000కే అంత పెద్దోళ్ళకి నోటీసు పంపిస్తాం అన్నారు. అరే మరి అంత పెద్దోళ్ళు 1,10,00,000 ఎందుకు తీసుకున్నారు మరి? కోర్స్ సరే, అది ఇంకో సబ్జెక్ట్. అది నేనేమన్నా తెగ బాధపడిపోతున్నట కొంతమంది. ఇంత చిన్న అమౌంట్కి పంపించారంటే మన అంత చిన్న అమౌంట్ కకృతి పడింది ఎవరు? వాళ్ళే కదా. అవమానకరంగా ఉందట.
ఏం మరి లోకేష్ గారిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అత్యంత అవమానకరంగా మీరు పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళకి అవమానం అనిపించలేదా? నువ్వు తీసుకున్న డబ్బులకి అవుట్ ఆఫ్ ద వే తీసుకున్న డబ్బులకి నోటీసులు ఇస్తే మీకు అవమానం అనిపిస్తే మరి ఏ పాపం చేయనీకు వాళ్ళని నీతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు మీరు ఏ స్థాయిలో కించపరిచారు ఆ సినిమాలు తీసి? ఆ ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్కి కానీ తెలియదా? ఒకసారి ఆ సినిమా చూసి తెలియదా ఎవరిని ఎవరు అవమానపరిచారో? నోటీస్ వస్తే నీకు అవమానం అని తెలిసిందా? ఏ అధికారిని? మీరు